నమస్కారం క్రికెట్ అభిమానులందరికీ ఈ ప్రీ మ్యాచ్ రిపోర్ట్కు స్వాగతం. ఇవాళ మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మ్యాచ్ 42 అంటే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ బ్లూ ప్రింట్ను డీకోడ్ చేద్దాం. అసలీ మ్యాచ్లో ఏం జరగబోతోంది? డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఫుల్ ఫామ్లో ఉన్న ఆర్సీబీ ఏకంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుందా? లేక ప్రతి మ్యాచ్లో పోరాడుతూ డూ ఆర్ డై సిచ్యుయేషన్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇక్కడి నుండి తమ సీజన్ను మలుపు తిప్పుతుందా? ఇది తెలుసుకోవాలంటే ఈ విశ్లేషణను మనం డీప్గా చూడాల్సిందే. సరే, ముందుగా పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్ల ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉండి ఒక మోస్తరు సీజన్ను కొనసాగిస్తోంది. వాళ్ల నెట్ రన్ రేట్ చూస్తే -0.475గా ఉంది. అంటే వాళ్లు ఈ మ్యాచ్ గెలిచినా పట్టికలో అమాంతం పైకి వెళ్లే పరిస్థితైతే లేదు. కాని రజత్ పాటీదార్ క్యాప్టెన్సీలో ఉన్న ఆర్సీబీ పరిస్థితి వేరు. వాళ్లు 12 పాయింట్లతో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే చాలు, ఇంకే సమీకరణాలతోనూ పనిలేకుండా వాళ్లు నేరుగా టాప్ పొజిషన్కు వెళ్ళిపోతారు. ఇక స్టాండింగ్స్ పక్కన పెడితే అసలీ బ్యాటిల్ ఎక్కడ జరగబోతుంది? నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ మరియు అక్కడ నమోదయ్యే స్కోర్ల అంచనాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్ ట్రెండ్స్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించి దాన్ని డిఫెండ్ చేసుకునే జట్లకే ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వ్యూహం ఇక్కడ భలే వర్కౌట్ అవుతోంది. ఈ నెంబర్ చూడండి, 220. చాలా పెద్ద స్కోర్ కదా. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్ల ట్రెండ్స్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 220 పరుగుల మార్కును దాటితేనే విజయం దక్కే ఛాన్స్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదొక సేఫ్ విన్నింగ్ టోటల్ అన్నమాట. మరి పవర్ ప్లే స్కోర్లు ఎలా ఉండొచ్చు? ఒక అంచనా ప్రకారం గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 65 నుండి 75 పరుగులు చేయొచ్చు. అదే ఆర్సీబీ అయితే 70 నుండి 80 పరుగులు చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ 6 ఓవర్లలో ఆర్సీబీ బ్యాటర్లు కాస్త ఎక్కువ అటాకింగ్ గేమ్ ఆడే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. పవర్ ప్లే తర్వాత ఫైనల్ స్కోర్లు కూడా చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గుజరాత్ 190 నుండి 200 పరుగుల వరకు పరిమితం కావచ్చని అంచనా ఉండగా, ఆర్సీబీ ఏకంగా 200 నుండి 210 పరుగుల భారీ స్కోరు సాధిస్తుందని ప్రొజెక్షన్స్ చెబుతున్నాయి. సో పవర్ ప్లేలోనే కాదు, ఓవరాల్ బ్యాటింగ్లో కూడా ఆర్సీబీకే స్వల్ప ఆధిక్యం ఉందని ఈ అంచనాలు క్లియర్గా చూపిస్తున్నాయి. పిచ్చి సంగతి అలా ఉంచితే ఇక గ్రౌండ్లోకి దిగబోయే ఆ ప్లేయర్స్ ఎవరో, రెండు జట్ల అంచనా వేసిన ప్లేయింగ్ 11s ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. గుజరాత్ టైటాన్స్ లైనప్ చూస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో సాయి సుదర్శన్, జాస్ బట్లర్ లాంటి సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక రజత్ పాటీదార్ లీడ్ చేస్తున్న ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, దేవదత్ పడ్డిక్కల్ లాంటి భీకరమైన ఫామ్లో ఉన్న బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. రెండు జట్లలోనూ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందని చెప్పాలి. ఈ ప్లేయింగ్ 11తో పాటు మనం ఇంపాక్ట్ ప్లేయర్ల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గుజరాత్ వైపు నుండి చూస్తే వ్యూహాత్మకంగా రాహుల్ తెవాటియాను, ఇక ఆర్సీబీ వైపు నుండి జాకబ్ బెథెల్ను ఈ టాక్టికల్ రోల్ కోసం వాడే అవకాశముంది. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొత్తం మొమెంటంను తమవైపు తిప్పేయగల సత్తా ఈ ఇద్దరికీ ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్లోనే అతిపెద్ద నారేటివ్ గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్ ప్లేయర్ల మధ్య జరిగే అసలు సిసలైన పోరు. ముందుగా విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఎంతటి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడో చూద్దాం. కేవలం 8 ఇన్నింగ్స్లోనే 58.50 సగటుతో ఏకంగా 162.50 స్ట్రైక్ రేట్తో 351 పరుగులు బాదేశాడు. అంతేకాదు, ప్రస్తుతం 400 పరుగులతో టాప్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని అందుకోవడానికి, ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడానికి కోహ్లీకి కేవలం 49 పరుగులు మాత్రమే కావాలి. ఈ మ్యాచ్లో అతను టాప్ బ్యాటర్గా ఎందుకు ఫేవరెట్ అయ్యాడో ఈ స్టాట్స్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అలాగే ఈ 85 అనే నంబర్ కూడా గమనించండి. ఇది గుజరాత్ టైటాన్స్పై విరాట్ కోహ్లీకున్న బ్యాటింగ్ యావరేజ్. అవును, మీరు విన్నది నిజమే. కోహ్లీకి బాగా ఇష్టమైన అపోజిషన్ బౌలింగ్ అటాక్స్లో గుజరాత్ ఒకటి అని ఈ నంబర్ చెప్పకనే చెబుతోంది. కానీ గుజరాత్ టైటాన్స్ టీంలో కూడా ఒక బ్రహ్మాస్త్రం ఉంది కదా, అతనే కగిసో రబాడా. కోహ్లీని ఇబ్బంది పెట్టగల అపారమైన అనుభవం, సత్తా ఉన్న అద్భుతమైన స్ట్రైక్ బౌలర్ తను. మ్యాచ్ ఏ దశలో ఉన్నా సరే వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో రబాడా స్పెషలిస్ట్.
ఇవాళ కోహ్లీ వర్సెస్ రబాడా ఫైట్ నిజంగా అభిమానులకు ఒక కన్నుల పండుగే అనే చెప్పాలి. చివరగా ఈ రెండు జట్ల హిస్టరీ ఏంటి, ఫైనల్ రిజల్ట్ గురించి డేటా ఏం చెప్తోందో ఒకసారి చూద్దాం. వీళ్ల రైవల్రీ టైమ్లైన్ గమనిస్తే ఏప్రిల్ 2022లో జరిగిన ఫస్ట్ ఎవర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్దే పైచేయ్యింది. కాని కట్ చేస్తే సరిగ్గా వారం క్రితం ఏప్రిల్ 2026లో జరిగిన లేటెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. ఇదొక టఫ్ కాంపిటీషన్. ఇప్పటివరకు వీళ్ల మధ్య జరిగిన మొత్తం 7 మ్యాచ్ల హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే ఆర్సీబీ 4 సార్లు గెలిస్తే గుజరాత్ 3 సార్లు గెలిచింది. రికార్డులు ఎంత టైట్గా ఉన్నాయో చూశారుగా. ఏ జట్టుకు స్పష్టమైన ఆధిపత్యమైతే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడవుతోంది. ఆర్సీబీ ఎంత పటిష్టమైన ఫామ్లో ఉన్నా, గుజరాత్ కాస్త తడబడుతున్నా సరే, గెలుపు అవకాశాలు అంటే విన్ ప్రాబబిలిటీ మాత్రం సరిగ్గా 50-50గానే ఉంది. స్టాటిస్టికల్గా చూస్తే ఇదొక పక్కా డెడ్ హీట్ పోరు. సో ఫైనల్గా మనందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఒక్కటే, ఇలా రెండు జట్లకు 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి దాన్ని డిఫెండ్ చేసుకునే జట్లకున్న అడ్వాంటేజ్ ఒక్కటే ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందా? ఆ ఫ్యాక్టరీ డెడ్లాక్ను బ్రేక్ చేస్తుందా? ఇది తెలుసుకోవాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రీ మ్యాచ్ రిపోర్ట్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.